తెలంగాణలో బానుడి పంజాతో జనం బుక్కిర్బిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బానుడి ప్రతాపానికి బయటకి రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్లపై మధ్యాహ్నం జనసంచారం తగ్గుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే బానుడు భగభగమంటూ మండిపోతున్నాడు. మార్చి మొదటి వారంలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటగా రెండో వారం వచ్చేసరికి రాష్ట్రమంతా దాదాపు 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇక హైదరాబాద్ లోను బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో నగరవాసులు బుక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి వేళల్లోనూ బుక్కిర్బిక్కిరవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో దాదాపు 40 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ కొనసాగుతోంది. రానున్న 2 రోజులు కూడా చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా క్రమేపీ ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త ఒక 4 డిగ్రీలు అధికంగా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 14 జిల్లాలు మినహా రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉందనేసి అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా మధ్య జిల్లాలకు తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు కాస్త 35 కంటే కూడా ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ రానున్న 12వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క టెంపరేచర్స్ క్రమేపీ పెరిగే అవకాశం అయితే ఉంది. సాధారణం కంటే కూడా అధికంగా పెరిగి 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు కూడా అధికంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు రేపు సాధారణ స్థాయిలోనే నమోదైనప్పటికీ కూడా 12వ తారీఖు నుంచి కూడా చూసుకున్నట్లయితే 12, 13, 14 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీలు అంటే సాధారణ స్థాయి కంటే కూడా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా కూడా నమోదయ్యే అవకాశాలు అయితే. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న 2 రోజుల్లో సగటు ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ నెల చివరి వరకు రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఎండ నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రోజుకి కనీసం 4 లీటర్ల మంచినీళ్లను తాగాలని, ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ కి గురి కాకుండా నీటితో పాటుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తాగాలని, ఆల్కహాల్, సిగరెట్, కెఫెన్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.